సుందరకాండ పారాయణ చేస్తే అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే, గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి అక్షరాల్ని ఋషులు అధిదేవతలతో సహా పూజ చేస్తే ఎంత శక్తి కలుగుతుందో సుందరకాండ చెప్పిన చోట, సుందరకాండ పారాయణ చేసిన చోట అంత శక్తి వస్తుంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ సుందరకాండ అంత శక్తివంతమైంది. కాబట్టి ఆ తల్లి కించిత్ ఉపశాంతి పొందింది. కానీ తొందరలో మళ్ళీ రాక్షస స్త్రీలు బుద్ధి మార్చుకుని నన్ను హింస పెడతారనుకుంది. మనసులో బాధపడింది. నేను ఇవాళ ఎలా బాధపెడుతున్నానో అలాగే తొందరలో ఈ లంకాపట్టణంలో ఉన్న రాక్షస స్త్రీలందరూ భోరు భోరున ఏడ్చేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకాపట్టణం అంతా కాకులతో, గద్దలతో, రాబందులతో, నక్కలతో నిండిపోతుంది. రామచంద్రమూర్తి వచ్చి ఆయన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత లంకని కాల్చివేసే రోజు తొందరలో రాబోతోందని బాధపడి ఏడ్చి నేల మీద పడి దొల్లుతూ ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం నులిభేతదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని, రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం చేస్తానని వచ్చిన దాన్ని, 13 ఏళ్లు రాముడితో కలిసి తిరిగిన దాన్ని, ఎందుకు నేను ఆ జింకని కోరుకున్నట్టు? మా అల్పభాగ్యాం నులిభేతదానీం, ఆ మృగరూపంలో వచ్చి కాలం నన్ను మభ్యపెట్టింది, ఆ మృగాన్ని కోరుకున్నాను. ఆ రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు. రాముడు నాకు దక్కేవాడు, పొరపాటు చేశాను. యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణుడు వెళ్ళిపోవడానికి ఎంత భయంకరమైన మాట మాట్లాడాలో అంత భయంకరమైన మాట మాట్లాడాను. ఆ మాట వలన లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రాముడు దూరంగా ఉన్నాడు. అవకాశం చూసుకుని రావణుడు నన్ను అపహరించాడు. కాబట్టి నేను మళ్ళీ తిరిగి ఆనందాన్ని పొందుతానన్న సంతోషం నాకు కనపట్టలేదు. రాముడు మహానుభావుడు, ఎంత పరివేదన పొందేసిందో తల్లి. ఆపదలో ఉన్నటువంటి చుట్టూ వేట కుక్కల చేత పరివేష్టింపబడినటువంటి ఒక జింక పిల్ల భయవిహ్వలయ్యి నేల మీద పడి దొల్లిపోతున్నట్టుగా దొల్లిపోయి కొట్టుకుని గుడ్డలు బాదుకుని ఏడుస్తూ మాట్లాడింది ఆ రోజున సీతమ్మ. ఆ రోజున తల్లి అంది, రామచంద్రమూర్తి అరణ్యంలో ఎక్కడో శరీరాన్ని విడిచిపెట్టాడో, లేకపోతే దూరం అయిన కొద్దీ స్నేహం తగ్గిపోతుంది. ఇంతకాలంగా నన్ను చూడకుండా ఉన్న కారణం చేత నా మీద ప్రీతి తగ్గి ఆజానుబాహు అరవిందదాయతాక్షుడైన రామచంద్రమూర్తిని మోహించిన మరొక కాంతని వివాహం చేసుకున్నాడో, నన్నెండటికీ మరిచిపోనటువంటి రామచంద్రమూర్తి హా సీత అంటూ ఎక్కడో ఇడుములు పడుతూ స్మృతి తప్పి అరణ్యాల్లో తిరుగుతున్నాడో, లేకపోతే నా కష్టం తెలియకపోతే రాముడు రాకుండా ఉండడు. నా కష్టం ఇప్పటికీ రాముడికి తెలియలేదో, రాముడు వస్తాడో రాడో, నే చేసిన తపస్సు ఫలిస్తుందో ఫలించదో, ఒక ఉపాసకుడు భగవద్ దర్శనానికి ఎలా పరితపిస్తాడో అలా పరితపించి ఏడ్చి కొట్టుకుని ఆవిడంది ఆఖరికి, నేను చేసినటువంటి ఈ పూజ అంతా నిష్ఫలం అయిపోయింది. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నిష్వివం అనుషాణాం అంది. భూమి మీద పడుకున్నాను, ఇంత తపస్సు చేశాను, రాముడు ఉన్నాడని నమ్మాను, వస్తాడనుకున్నాను, రాముడు రాలేడు. నేను చేసినటువంటి ఉపాసనంతా కృతజ్ఞుడికి చేసిన ఉపకారమైంది. రాముడు రాలేదు, వస్తాడన్న నమ్మకం తగ్గిపోతోంది. కాబట్టి ఇక నేను శరీరంతో ఉండలేననుకుంది. అనుకుని హనుమ పైనుంచి చూస్తున్నారు ఆయన. అకస్మాత్తుగా తల్లి ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఉరిపోసుకుని ఇప్పుడే మరణిస్తాను. ఛీ మనుష్య జన్మ, స్వాతంత్రం లేదు, ఆత్మహత్య చేసుకోకూడదు, ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు, చనిపోవడానికి కనీసం విషాన్నో కత్తినో ఇచ్చేవాడు కూడా లేడు. చనిపోదామంటే చావనివ్వరు, బతుకుదామంటే నేను కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. కాబట్టి నేను మరణిస్తానంది అని ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్యవేణ్యుద్గ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం అని ఆ తల్లి తన కత్తి విషము చేతిలో లేవు కాబట్టి తన దీర్ఘమైనటువంటి జటని విప్పి ఆ కేశపాశాన్నే కంఠానికి చుట్టేసుకుని పూచిన అశోక ఆ శిశుపా వృక్షం యొక్క కొమ్మని కిందకి వచ్చి వంచి ఆ రెండవ చివర దానికి ముడివేసి ఆ కొమ్మ పైకి వెళ్ళిపోతే దానితో పాటు పైకి తేలిపోయి ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయింది. ఆ కొమ్మ ఇలా పట్టుకుని ముడి వేసేసుకుంది, విడిచిపెట్టిందో తేలిపోతుంది. పైన ఆయన చూస్తున్నారు, ఇంత దూరం వచ్చాను, ఇన్ని దిక్కులకి ఇన్ని లక్షల వానరములు వెళ్ళాయి, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యాలనుకున్నాయి. దక్షిణ దిక్కునికి అంగదుడి నాయకత్వంలో వచ్చిన నేనొక్కడిని మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగాను. అకస్మాత్తుగా అమ్మ ఉరిపోసుకుంటోంది. ఇప్పుడు నేను మాట్లాడకపోతే సీతమ్మ తల్లి ప్రాణం విడిచిపెడితే, అక్కడికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే రామచంద్రమూర్తి ప్రాణం విడిచిపెడితే
సుగ్రీవుడు ప్రాణం విడిచిపెడితే ఇంత దూరం వచ్చి నేనేం సాధించినట్లు? భూతాశ్చాత్తాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితా పిలతోబతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా పండితుడు అనుకుని చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకుండా ఉండిపోయిన దూత వలన కార్యములు ప్రభువు చెడిపోతాయి. అయ్యో నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆయన చాలా బెంగ పెట్టేసుకుని, నేను బ్రాహ్మణుళ్ళ సంస్కృతంలో మాట్లాడదామా, కోతి సంస్కృతంలో ఎందుకు మాట్లాడిందని ఆవిడకి అనుమానం వచ్చి కొమ్మోదిలేస్తుంది. ఇంకొంచెం గట్టిగా ఏమైనా ఓదార్పు వాక్యాలు పలుకుదామా, కిందనున్నటువంటి రాక్షస స్త్రీలు విని ఎక్కడి నుంచి వచ్చి వానరం బ్రాహ్మణుల్లా మాట్లాడుతోంది, సంస్కృత భాష మాట్లాడుతోంది, మనుష్య భాష మాట్లాడుతోందని నా వెంట పడతారు. ఇద్దరికి యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, నేను గెలవచ్చు ఓడిపోవచ్చు. ఈలోగా సీతమ్మ తల్లికి అనుమానం ఎక్కువైపోతుంది, ప్రాణం విడిచిపెట్టేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలో నాకే అర్థం కావట్లేదని ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. అద్భుతమైనటువంటి శ్లోకంతో ఆయన పరివేదనకి పరిష్కారం. నేను ఇప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా ఉపయోగం లేదు, చనిపోదామనుకున్న సీతమ్మని బతికించగలిగిన ఏకైక విషయం రామకథ ఒక్కటే. అది మృత సంజీవని. రామకథ చెప్పానా ఆవిడ మళ్ళీ బతుకుతుంది. కాబట్టి నేను ఇప్పుడు రామకథే చెప్తానన్నారు. రాజాదశరథో నామరథ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయత. పూర్వం కోసల దేశాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి పుత్రకామేష్టి చేస్తే కలిగినటువంటి నలుగురు సంతానమైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తిని తండ్రిని ధర్మంలో నిలబెట్టడానికి, సత్యమునందు నిలబెట్టడానికి తెల్లవారి పట్టాభిషేకం చేస్తానన్న దశరథ మహారాజు గారిని నిలదీసి కైకమ్మ తల్లి 2 వరాలు కోరి అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యమంటే, భరతుడికి పట్టాభిషేకం జరగకుండా తనకి పట్టాభిషేకం జరిగితే తండ్రి సత్యము నుండి జారిపోతాడని తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి తాను అరణ్యవాసానికి వెళ్ళి భరతుడికి పట్టాభిషేకం చేయించి అరణ్యవాసానికి వచ్చిన రామచంద్రమూర్తిని విడిచిపెట్టి ఉండలేక ఆయన అనుగమించినటువంటి సీతమ్మ, ఆయన తమ్ముడైన లక్ష్మణస్వామి ముగ్గురు కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానంలో ఉండగా దుర్మార్గుడైనటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుడు మాయామృగాన్ని పంపి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చి లంకాపట్టణంలో ఈ శింశుపావృక్షం కింద నిర్బంధించి ఉంచితే, ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసినటువంటి రామచంద్రమూర్తి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తే ప్రతిఫలంగా సుగ్రీవుడు అన్ని దిక్కులకి సీతమ్మ తల్లి జాడకట్ట కనిపెట్టడానికి వానరుల్ని పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరులలో హనుమాను పేరు కలిగినటువంటి నేను ఈ శింశుపావృక్షం మీద కూర్చుని యథారూపాం యథావర్ణం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్త్రౌషం రాఘవస్యాహం తేజమాసాదితామయ. ఎటువంటి కాంతి, ఎటువంటి చీర, ఎటువంటి తేజస్సుతో సీతమ్మ ఉంటుందని నేను బయలుదేరేటప్పుడు రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మని చూసి ధన్యుడనయ్యాను అని నమస్కారం చేసి కూర్చున్నాను. ఆ మాట వినగానే తల్లి ఊరట పొందింది. ఊరే ఎన్నాళ్ళకి రా ఇంత మంచి మాట విన్నాను, ఇప్పటి వరకు తనకి తెలిసున్న కథ, ఓహో ఎంత మాట విన్నాను రా అనుకుంది. అంతే, ఆ తల్లికి శుభం కలుగుతోంది అన్నట్లుగా శకునములు తోచాయి. తస్యాశుభం వామవరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుకేశ్యామీనాహతం పద్మవివాభితామ్రం అంటారు మహర్షి. ఆమె ఎడమ కన్నదిరింది, ఎడమ తొడదిరింది, ఎడమ భుజమదిరింది, చీర కొద్దిగా జారినట్లు అనిపించింది. అవి శుభశకనములు. ఆ తల్లి ఎడమ కన్నదిరిందంటే కేవలం కన్నెదిరింది అన్నారు. నాకు అత్యంత ఇష్టమైన శ్లోకాల్లో అదొకటి. బాగా నీటితో ఉన్నటువంటి సరోవరంలో అడుగున కాడ ఉండి పైకి నీటి మీద అరవిరిసినటువంటి తామరపు ఉండగా ఆ నీటి లోపల ఉన్నటువంటి ఒక చేప తామర కాడ దాకా వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభం చేసే ముందు తోకని ఇలా కదిపితే ఆ తోక వెళ్ళి కాడకి తగిలితే, కాడ కదిలితే కాడ మీద నీటి మీద ఉన్న తామరపు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో, అలా నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడినటువంటి అందమైన కనురెప్పగలిగినటువంటి తెల్లని భాగము కలిగి నల్లని గుడ్డు కలిగిన సీతమ్మ యొక్క ఎడమ కన్ను అలా అదిరింది. అలా అదిరి శుభాన్ని అమ్మవారు ఒక్కసారి పైకి చూసింది. ఎవరురా నాకు రామకథ చెప్పిన వాళ్ళు, ఇన్నాళ్ళకి ఇక్కడ మళ్ళీ రామకథ వినపడిందని చూసేటప్పటికీ తతశాకాంతరే లీలం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు కందులు మెరిసిపోతుండగా మెరుపుల పోగా అన్నట్టుగా పచ్చటి శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకుని శిరస్యంజలి మాధాయ, శిరస్సు మీద ఇలా అంజలి పెట్టి 2 చేతులు తగలకుండా ఇలా పైకి పెట్టుకుని అమ్మా అని పైనుంచి కిందకి చూస్తున్నటువంటి ఆ స్వామి హనుమ కనబడ్డారు. సీతమ్మకి హనుమ కనబడినా కూడా సిద్ధి సర్గే కాబట్టి చూస్తూ పైనుంచి చూస్తున్నారు.
ఎవరు ఈ వానరం అనుకుంది. అయ్యో నేను నిద్రపోతున్నానా, నిద్రపోతుండగా వానరం కనపడకూడదే, వానరం కనపడితే అభ్యున్నతి కలగదంటారే, నాకు నిద్ర పట్టలేదే, రాముడికి దూరంగా ఉండి నేను నిద్రపోతానా, మరి నాకు ఈ కోతి ఎలా కనపడింది, ఈ కోతి ఈ మాటలు ఎలా చెప్పింది, ఏవైనా ఈ కోతి మంచి మాటలు చెప్పింది కాబట్టి ఈ మాటలు నిజమగుగాక. ఆవిడ నమోస్తు వాచస్పతయే సభజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం జడిదం మమాగ్రతో వనౌకసా తచ్చతదాస్తు నాన్యథా. ఈ వానరము ఈ చెట్టు మీద కూర్చుని ఏ మాటలు చెప్పిందో ఆ మాటలు నిజమయ్యేటట్టుగా బృహస్పతి, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, బ్రహ్మగారు అనుగ్రహించెదరుగాక, ఆ మాటలు నిజమగుగాక, అవి చెప్పినవి అబద్ధములు కాకుండుగాక అని ఆవిడ సమాశ్వాసించింది. ఆ వానరం, ఆ స్వామి హనుమ కొద్ది కొద్దిగా కిందకి దిగొచ్చి అమ్మకి దగ్గరగా వచ్చి అమ్మ వంక చూస్తూ ఒక మాట అన్నారు. అమ్మా, నిన్ను చూస్తే నలుండి విడిచిపెట్టిన దమయంతివా, లేకపోతే అగస్త్యుడి మీద కోపం వచ్చి వచ్చిన లోపాముద్రవా, లేకపోతే వశిష్ఠ మహర్షి మీద కోపం వచ్చి వచ్చిన అరుంధతివా? తల్లి, నీ అరికాళ్ళు చూస్తే నేలకి తాకుతున్నాయి, నువ్వు దేవతవి కావు అని తెలుస్తోంది, కానీ అమ్మా అలా ఏడుస్తూనే ఉన్నావు. సురాణాం వా నాగ గంధర్వరక్షతాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంతం భవసి శోభనే. అమ్మా, నువ్వు దేవతలకు చెందిన దానివా, రాక్షసులకు చెందిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులలో ఎవరికి చెందిన దానవమ్మా? నిజం చెప్పమ్మా, నా పేరు హనుమ అంటారమ్మా. రావణేన జనస్థానా బలాద్యపహృతా ఇది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛత. అమ్మా, నాకు నిజం చెప్పమ్మా, జనస్థానంలో ఉండగా రావణాసురుడు అపహరించి తెచ్చిన సీతమ్మవి మా అమ్మవి, నువ్వేనా అమ్మా, చెప్పమ్మా అన్నారు. హనుద్రామాయణం అని హనుమే రచించిన రామాయణంలో ఆయన చెప్పుకున్నారు. చాలా కాలం తర్వాత కొడుకు కనపడితే చూసిన అమ్మ ఎలా చూస్తుందో అలా చూసింది నన్ను సీతమ్మ అని చెప్పుకున్నారు. చూసి ఆ తల్లింది పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్పృషాదశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమత. ఒక వివాహం అయిపోయినటువంటి స్త్రీని అమ్మ మీరెవరమ్మా అని అడిగితే నేను ఫలానా వారి కోడల్ని అని చెప్పాలి. అది ధర్మం. అప్పుడు కూడా తల్లి ధర్మం తప్పదు. ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారికి కూతుర్ని, ఈ శరీరానికి సీత అని పేరు, మహాబుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని నాయన అంది. ఆ మాట వినగానే పరమ సంతోషంగా అంజలి ఘటించి దగ్గరికి వస్తున్న హనుమని చూసి రావణాసురుడే మారువేషంలో వచ్చాడనుకుని భయపడి మళ్ళీ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావంటూ ఆ తల్లి మూర్ఛపోయింది. మూర్ఛపై మళ్ళీ మూర్ఛ నుంచి తెప్పరిల్లి ఈయన్ని చూస్తే అలా అనిపించట్లేదు, ఒక పుత్రుళ్ళ అనిపిస్తున్నాడు, అంత పవిత్రంగా ఉన్నాడు, ఈయన చెప్పిన వాక్కులు నిజమై ఉంటాయనుకుని ఆవిడ ఒక మాట అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమ. వానరులకు నరులకు ఎలా సంబంధం కలిసిందయా? నీకు రాముడు ఎలా తెలుసు, లక్ష్మణుడు ఎలా తెలుసు? నాకు అత్యంత శాంతినిచ్చే విషయం ఏదో తెలుసా? రామకథే. ఏది? రాముడు గురించి నీకంత తెలుసంటున్నావుగా. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయత్ సమాచట్వా నమాన్ శోక సమావిషేత్. ఏది? రాముడు ఎలా ఉంటాడో నాకు చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, అది విని నేను సంతోషిస్తాను. హనుమ యొక్క ఉపాసనని ప్రశ్నించింది అమ్మవారు. నువ్వు భగవంతుణ్ణి రోజు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసినది నిజమైతే విగ్రహం నీకు ఎదురుగుండా ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా నువ్వు చెప్పేసి అధాంగ పూజ చేసేయగలగాలి. కాబట్టి ఏది చెప్పి ఎలా ఉంటాడో రాముడు అంది. అమ్మా, నీకు తెలియకడుగుతున్నావా అమ్మా? నన్ను నా ఉపాసనని ప్రశ్నించడానికి, రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని వర్ణింపచేయడానికి నన్ను అడిగావు కదమ్మా ఈ ప్రశ్న. కాబట్టి రాముడు అంటే ఏమిటో చెప్తాను చూడమ్మా. రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. పద్మపత్రములు ఎలా ఉంటాయో అలా ఉంటాయమ్మా రామచంద్రమూర్తి యొక్క కన్నులు. సర్వసత్వ మనోహర, మహానుభావుడమ్మా ఆయన. ఆ రామచంద్రమూర్తిని చూసిన వాళ్ళు, రామచంద్రమూర్తి ఎవరిని చూస్తాడో వాళ్ళు ఇద్దరూ ఎంత ఆనందపడిపోతారో తల్లి. సమస్త భూతములు ఆయన్ని చూసి పొంగిపోతాయి. అటువంటి అద్భుతమైన స్వరూపం ఉన్నవాడమ్మా రామచంద్రమూర్తి. కాబట్టి అమ్మా, రాముడు ఎంత గొప్పవాడో, ఆయన చూపులలో ఎంత కారుణ్యము, ఎంత ప్రేమ ఉంటుందో అవి కృతకంగా కల్పించి తెచ్చుకున్నావు కావమ్మా. పుట్టుకతో వచ్చాయి రాముడికి ఆ లక్షణాలు. మళ్ళీ అటువంటి లక్షణములు ఉండి అటువంటి చూపులున్న గొప్ప తల్లివి నువ్వు కదమ్మా. మీ ఇద్దరు ఒకరికొకరు తగినవారు కదమ్మా. కాబట్టి రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మా, రామచంద్రమూర్తి ఎటువంటి వాడని నన్ను అడుగుతున్నావా తల్లి? రాముడు తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, లోకం యొక్క ధర్మాన్నంతటినీ రక్షిస్తాడు. లోకంలో ఎవరు ధర్మాన్ని అతిక్రమించినా ఆయన శాసించి నిగ్రహిస్తాడు. తన వారైనటువంటి వారు రాముణ్ణి నమ్ముకున్న వారిని సర్వదా కాపాడుతుంటాడు.
రామా నేను నీవాడను అని ఎవడన్నాడో వాడి చెయ్యి రాముడు విరిచిపెట్టాడు. యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడని ఎవడంటాడో వాడిని నేను విడిచిపెట్టను, కాపాడతానన్నాడు. ఆ మాట ముందే చెప్తారు స్వామి హనుమ. అమ్మా ఎవరు రామచంద్రమూర్తిని నమ్ముకున్నారో వాళ్ళని ఆయన విడిచిపెట్టారమ్మా. తేజసాదిత్య సంకాచ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమః. ఏం చెప్పమంటావమ్మా రాముడి గురించి? తేజసాదిత్య సంకాశ. అదిగో ఆ భానుమండలంలో సూర్య భగవానుడు ఎంత తేజోవంతుడో బయట రామచంద్రమూర్తి అంత తేజస్సు కలిగిన వాడు. బృహస్పతి సమోబుద్ధ్య, బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. తేజసాదిత్య సంకాశ బృహస్పతి సమోబుద్ధ్య యశసాం అసభోసమః. కీర్తి ఎందు ఇంద్రుడితో సమానుడమ్మా మహానుభావుడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తాకారయితాచ సహా. అమ్మా రాముడు ఎటువంటి వాడంటున్నావా? మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముడికొక్కడికే చెల్లింది ఆ మాట. మర్యాదా పురుషోత్తముడు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడికే తెలుసు. తండ్రి గారి దగ్గరికి వెడితే పుత్రధర్మం, తల్లి దగ్గరికి వెడితే పుత్రధర్మం, భార్య దగ్గరికి వెడితే భర్తృధర్మం, తమ్ముడి దగ్గరికి వెడితే భాతృధర్మం, మహారాజుగా కూర్చుంటే రాజధర్మం. అమ్మా ఎప్పుడు ఏ ధర్మం పట్టుకోవాలో ఆ ధర్మాన్ని పట్టుకుంటాడమ్మా మహానుభావుడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత. 4 వర్ణముల వారి యొక్క ధర్మాన్నంతటినీ నిలబెడతాడమ్మా. చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహా. ఆయన మర్యాదా పురుషోత్తముడమ్మా. లోకానికంతటికీ మర్యాద నేర్పినవాడమ్మా రామచంద్రమూర్తి అంటే. కర్త కారయితాచ సహా. ఆయనే ఈ లోకములకన్నిటికీ కర్త, ఈ లోకములన్నింటినీ నడిపించేవాడు ఆయనే. సాక్షాత్తుగా ఆయనే పరబ్రహ్మము అని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ మహానుభావుడు యజుర్వేద ఆయన చదువుకోని వేదం లేదు. అందుకే పర్ణశాల కట్టుకుంటే గృహప్రవేశ మంత్రాలన్నీ ఆయనే చదివేస్తాడు. ఎందుకు గృహప్రవేశం చేసినప్పుడు వాస్తు పూజ చెయ్యాలో కూడా చెప్తాడు. ఆయనకి వేద భాష్యమంతా తెలుసు. అమ్మా నిత్యాగ్నిహోత్రీకుడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి వాడు యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత. ఆయన ప్రత్యేకించి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. యజ్జంటే ఆరాధించుట. ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రములను రుక్కులు అంటారు. ఆ రుక్కుల్ని ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఆరాధనా ప్రక్రియలో వాడగలిగినటువంటి నైపుణ్యానికి యజుర్వేదం అంటారు. ఆ యజుర్వేదం అంతా బాగా తెలుసున్నవాడమ్మా. ప్రత్యేకించి యజుర్వేదంలో రుద్ర నమక చమకాలు ఉన్నాయి కాబట్టి పరమశివ భక్తుడమ్మా ఆయన. అందుకే రామచంద్రమూర్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా నక్షత్రం ఏమిటిందో, ఎప్పుడు బయలుదేరితే విజయం కలుగుతుందో ముహూర్తం కూడా ఆయనే పెట్టుకున్నారు. చేతకాక రావణాసురుణ్ణి పిలిపించి ముహూర్తాలు పెట్టించుకున్నవాడు కాదు రామచంద్రమూర్తి. ఆయనకి తెలియనివి లేవు. వేదాంగేషు నిష్ఠిత. ఒక్క జ్యోతిషమే కాదు, కల్పము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు, వేదాంగములు ఏమున్నాయో వేదాంగములన్నీ బాగా చదువుకున్నాడమ్మా. వశిష్ఠ విశ్వామిత్ర మహర్షుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగిన వాడమ్మా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి ఆపాదమస్తకం ఎలా ఉంటారో చెప్తాను చూడు తల్లి అని. త్రిస్తర త్రిప్రలంభశ్చ త్రిశమ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీర త్రిషు నిత్యశ అని మొత్తం సాముద్రికం ప్రకారంగా అరికాలు దగ్గర నుంచి కాలి వేళ్ళు, పాదములు, ఆ పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, నాభి, వక్షస్థలము, కంఠము, త్రివళులు, గడ్డము, ముక్కు, పెదవులు, చెవులు, ఆ పైన కన్నులు, కనుబొమలు, విశాలమైనటువంటి పాలభాగము, నొక్కులతో ఉన్నటువంటి జుత్తు, ఆ వేసుకున్నటువంటి యజ్ఞోపవీతము, దీర్ఘమైనటువంటి బాహువులు, బలిష్టమైన తొడలు దగ్గర నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి సాముద్రిక శాస్త్ర ప్రకారం రాముని యొక్క అంగ ప్రత్యంగములు ఎలా ఉంటాయో మొత్తం వర్ణించి చూపిస్తే సీతమ్మ తల్లి పొంగిపోయి, నా నాయన్నాళ్ళకి రా రామ కథ చెప్పేవాడివి ఇక్కడికి వచ్చావు, నా మనసు శాంతి పొందిందిరా తండ్రి ఏంది. వెంటనే అప్పుడైనా అమ్మకి నమ్మకం కలగడానికి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదంబస్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్పృతి భద్రంతే క్షీణ దుఃఖబలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణమ్మా, అది ఆయన వినయం. అమ్మా నేను వానరుణ్ణమ్మా, రామదూతనమ్మా, రామదాసుణ్ణమ్మా. నీకు మళ్ళీ సుఖము కలగాలని నీ కష్టాలు పోయాయమ్మా ఇవాల్టితో. రామచంద్రమూర్తి నా ద్వారా ఆయన ఉంగరాన్ని పంపించారు. తల్లి ఇదిగో నీకు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ఇస్తున్నాను. అమ్మా క్షీణ దుఃఖపలాహ్యసి, ఇక ఈ క్షణం నుంచి నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు. నీ కష్టాలు గట్టెక్కిపోయినట్టే.
త్వరలో రావణ సంహారం జరిగిపోతుంది, రామచంద్రమూర్తిని కలుసుకుంటావు, పట్టాభిషేకం జరుగుతుంది, అమ్మా నా మాట నమ్మమ్మా అన్నారు. అని చేతిలో ఉంగరం పెట్టారు. అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే ఎంత సంతోషిస్తుందో, అకస్మాత్తుగా రామచంద్రమూర్తి కనపడితే ఎలా సిగ్గుపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోతాయో, అలా చేతిలో పట్టుకుని ఆ ఉంగరాన్ని చూడగానే గృహీత్వా ప్రేక్షమాణాసా భక్తక్కర విభూషణం భక్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చూడగానే అత్యంత ఆనందాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి బుగ్గలు ఎరిపెక్కిపోగా 10 నెలల నుంచి ఏడ్చిన సీతమ్మ కంటి వెంట బాష్పధారలు ఆగి పరమ సంతోషంతో సీతమ్మ తల్లి నిలబడి ఉండగా చేతితో ముట్టుకోకుండా కన్నీళ్లు తుడవకుండా తన నోటి మాట చేత సీతమ్మ తల్లికి శాంతినిచ్చి అమ్మ సంతోషంగా ఎరిపెక్కిన బుగ్గలతో చిరునవ్వుతో కనపడగా లంకాపట్టణంలో చూసిన ఏకైక మహానుభావుడు